సో అది మీనింగ్. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఒక రకం అమృతం లాంటిది ఈక్వల్. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్. అంటే బ్లిస్ అనేది సంతోషంని దాటిన ఒక స్టేజ్ కదా, అనంతమైనటువంటి ఆనందం, అమిత ఆనందం. అనంతంలో మతి ఎక్కే, ఎట్లా చెప్పాలి సార్, అది అనంతం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్. సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్ అనమాట. సో ఐ లవ్ ద మీనింగ్. ఆ పేరు నాకు బాగా నచ్చింది. ఎవరు పెట్టారు అది? అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం సార్. పిల్లలు పుట్టక ముందే, అంటే ట్విన్స్ అని తెలుసు, మాకు జెండర్ తెలియదు, మేము కూడా తెలుసుకోలేదు. వద్దులే ఎందుకు, ట్విన్స్ అని మాత్రం తెలుసు. సో అది 2 boys 2 girls తెలియదు. సో వీ హ్యాడ్ 2 boys names and 2 girls names రెడీ. అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు. తెలీదు, మాకు తెలీదు. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ 1 boy 1 girl. I wanted 1 boy 1 girl. So I was very very happy. I definitely want a daughter. I would also love to have a son. So ఒకే షాట్ లో 2 అయిపోతే హ్యాపీ అనుకున్నా. లక్కీలీ అలాగే పుట్టాడు. ఇప్పుడు ఆఫ్టర్ 7 years మ్యారేజ్ అయిన 7.5 years సార్. నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ May 5th కి 10th anniversary సార్. అవును, 2004 కదా? 2004 కాదు సార్, 2014. సారీ 2014 పెళ్లి చేసుకున్నాం. అది పాపం షీ వాంటెడ్ హ్యావ్ బేబీస్ ఫ్రమ్ year 1. నేనే కాదులే, నేను ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా, ఆ తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి డిలే చేసా. ఫైనలీ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాపే లేదు సార్. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక 1 week ముందు సెకండ్ సినిమా సైన్ చేశా. సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక 3 days ప్రమోషన్స్ చేసుకొని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా. సో అప్పుడు గ్యాప్ దొరకలేదు. కరెక్ట్గా కోవిడ్ టైంలో సరేలే ఇప్పుడు ఐ సెడ్ నో లెట్స్ గెట్ ఇట్ డన్ నౌ. అండ్ ఫస్ట్ టైం వీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ ఆల్సో ఫస్ట్ ఇయర్. అండ్ దెన్ దీస్ 2 blessings కేమ్ అవర్ వే ద సెకండ్ టైం. సో ఓకే, గ్యాప్ వచ్చింది అనమాట. దానివల్ల గ్యాప్ ఎక్కువ వచ్చిందా? అంటే ఓకే, ఇప్పుడు ఐఎమ్ రెడీ అనేదే నేను ఒక 2019 ఎండ్కి సరేలే ఇంకా వీల్ హ్యావ్ కిడ్స్ అని అప్పుడే నేనే చెప్పా. సో ఆ తర్వాత ఫస్ట్ లైక్ ఐ సెడ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ అండ్ దెన్ దీస్ 2 darlings happened. అదే. సో ఇప్పుడు మీ ప్రపంచం అంటే మీదైతే ఉంటుందో ఆ ప్రపంచంలో వీళ్ళే మీ ప్రపంచం అయిపోయి ఉంటారు కదా, ఈ 2 పిల్లలు ఒకరికిద్దరు కదా. ఒక్క క్షణంలో అది ఏదో ఒక మార్పు సార్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్న కొన్ని అనేవారు, అది ఎందుకు అనేది ఇప్పుడు రిలేట్ చేస్తున్నా. మనకి ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని బుక్కులు చదివినా, ఈ పిల్లలు పుట్టడం అనే ఒక సీన్ మీద చాలా సినిమాలు ఉంటాయి, చాలా సీన్స్ చూసి ఉంటాము, చాలా బుక్స్ చదివి ఉంటాను. కానీ అది మనకు జరిగినప్పుడు అదొక అస్సలు ఆ క్షణంలో మారిపోయాయి సార్. అది ఏ మార్పో ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ నా ప్రపంచం మారిపోయింది సార్. అది కొన్ని విషయాలు నాకు అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనుకునే కొన్ని విషయాలు అసలు సడన్లీ ఇప్పుడు మీనింగ్లెస్, ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. అవునా? అలవాట్లు కూడా మారినాయా? మీ అలవాట్లు అంటే యాటిట్యూడే మారిపోయింది సార్. ఏమో అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ జస్ట్ ఇన్ దట్ వన్ మూమెంట్ నా సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మారిపోయింది సార్. నౌ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ దోస్ 2 little things in my house. సో ఇప్పుడు ఏదైనా, ఏ డెసిషన్ అయినా ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ చుట్టూనే. సో అది అంటే ఇట్స్ వర్త్ ఆల్ ద హైప్ సార్. దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. అలా అని చెప్పి అందరు పిల్లలు కనాలని నేను చెప్పను. మీకు వ్యక్తిగతంగా మీకు కావాలనుకుంటే పిల్లలు కనండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ ఆ ప్రెషర్ ఏం వద్దు. మీకు వద్దనిపిస్తే అసలు వద్దు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ప్లస్ కొందరు కనకపోతేనే మంచిది. సో అది అంటే ఆ ప్రెషర్ అందరి మీద ఉండకూడదు. సొసైటీ అంటే అస్సలు అయ్యో. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెడీ అనుకునేదాకా నేను డిలే చేసుకుంటూ వచ్చా. ఆ పాపం నా వైఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంది. కానీ నేను రెడీ, కెరీర్ ని ఫస్ట్ చూసుకోవాలనే ఉద్దేశం. కెరియర్ అనే కాదు, ఎందుకో నాకు ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు, టైం కాదు, ఇది కరెక్ట్, ఐఎమ్ నాట్ రెడీ మైండ్ సెట్ వైస్ టు బి అ డాడ్ అని అనిపించింది. బట్ మై వైఫ్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్ అండ్ షీ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ దట్. బట్ చుట్టాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారో నాకు తెలుసు. సో ఆ ప్రెషర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. పాప మా అమ్మ నాన్న పెద్దగా ఏం ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు చెప్పారు, ఏం జరుగుతుంది, అదే ఎందుకు నీకెందుకు రా భయ్, మేము కావాలన్నప్పుడు మేము చేసుకుంటాం. బట్ మా అమ్మ నాన్న పెద్దగా ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు అరే ఎప్పుడు రా నాకు కావాలరా అంటారు, కానీ అమ్మ అయితే నీ ఇష్టం రా, ఎప్పుడు కావాలో నువ్వు చేసుకో అంటారు. బట్ అంటే కొంతమందికి అట్లా ఇప్పుడు మనం చూసాం, రామ్ చరణ్ ఉపాసనది కూడా అంతే.
అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళకి. మీకు ఎందుకు అదే కదా, సరే ఓకే ఏం చెప్తాం. వరల్డ్కి అదే అన్నిటికంటే పెద్ద టాపిక్ లాగా మాట్లాడు. సో ఈ రోజు వాళ్ళు బ్యాడ్ ఏం కాదు, వాళ్ళు విల్లన్స్ ఏం కాదు, కానీ అదొక సొసైటల్ ప్రెషర్ సార్. అది అందరికీ అదొక అలవాటు, అదొక కండిషనింగ్ కదా. అదేంటి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అదే కదా అనేది. అన్నట్లు కావాలనే మనల్ని హర్ట్ చేయాలనో ఎవరు వచ్చి అడగరు, కావాలనే ప్రెషర్ పెట్టాలని ఎవరు వచ్చి అడగరు. వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదా, ఎప్పుడు 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 అడుగుతారు తప్ప కొంచెం మేము చూసుకుంటామండి ఎందుకు మీకు. సో ఇద్దరులో ఎవరు బాగా యాక్టివ్ పిల్లలు ఇద్దరులో? కంప్లీట్లీ వేరే వేరే పర్సనాలిటీ సార్ ఇద్దరా? నేను ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటా. అంటే అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి, అబ్బాయిని అబ్బాయిలాగా పెంచాలి అనేది ఉండకూడదు. ఐ కీప్ టెలింగ్ మై డాటర్ యూ కెన్ బీ వాట్ ఎవర్. తనకు అర్థం కాదు కూడా, బట్ నేను చెప్తా ఉంటా, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ కాంట్ బీ దిస్, యూ క్యాన్ ఓన్లీ బీ దిస్. అబ్బాయిలకి ఎలాగో ఆ ప్రాబ్లం ఉంటుంది రేపు. సొసైటీ నువ్వు ఇది చేయొద్దని పెద్దగా ఏం ప్రెషర్ ఉంటుంది, కానీ సో ఇద్దరిని ఎగ్జాక్ట్లీ ఒకేలాగా పెంచాలి. ఇద్దరికి, నా పిల్లలకి నేను ఒకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒకే లవ్ ఇవ్వాలని నేను చాలా కాన్షియస్గా ఉంటా. అయినా ఎలానో తెలీదు, వీడు టిపికల్ బాయ్ సార్, అమ్మాయి ఏమో టిపికల్ గర్ల్. అది ఎట్లానో తెలీదు బట్ అంటే తను చాలా, ఇప్పుడు ఏదో ఒకటి చూసింది అనుకోండి, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి ఇది, నేను ముట్టుకుంటే నేను డర్టీ అవుతానా, ఇదంతా చూసుకుంటుంది. తర్వాత పద్ధతిగా పక్కకి వెళ్ళి ఏం చేయాలో చేస్తుంది. వీడికి అసలు వీడు దూకుతాడు, ఎక్కుతాడు, ఏదేదో. వీడికి డేంజర్ అంటే ఏంటో అర్థం కాలేదు, మాకు భయం వేస్తుంది అనమాట. భయమే తెలీదు సార్. ఎక్కడ ఏది పడితే ఎక్కేస్తాడు, ఏది పడితే దూకుతాడు. అయ్యో టిపికల్ బాయ్ వాడు, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అయ్యో అది ఎలాగో ఆ ఫేస్ లో ఉన్నారు ఇద్దరు, అది ఎలాగో అది. బట్ ఎస్పెషల్లీ ఎవరో ఒకరు ఉంటారా వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర? వీఆర్ దేర్ ఆబ్వియస్లీ, అండ్ వీ హ్యావ్ ఫుల్ టైమ్ నాని. సో అంటే నాని కాదు, షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. సో అంటే మా సరళక్క, షీస్ బిన్ కుకింగ్ ఫర్ మీ ఫర్ 10 years నౌ. సో నేను అప్పటి నుంచి, అక్క ఏ రోజైతే పిల్లలు పుడతారో మీరే చూసుకోవాలని ఎప్పుడు చెప్పేవాడిని. కరెక్ట్గా పిల్లలు పుట్టాక ఇంకా మీకు మీరు ఇది చూసుకోండి అక్క అని చెప్పి, సో అప్పు చెప్పేసి సరే అప్పు చెప్ప అంటే వీఆర్ ఆల్ దట్, షీ లివ్స్ విత్ అస్. మీరు బయటకు వచ్చినా కానీ ఇబ్బంది, ఇప్పుడు ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే. వీడేమో అసలు సాంగ్ చేస్తే డాన్స్ చేస్తాడు మంచిగా, అమ్మాయి డాన్స్ చేస్తే కూడా పద్ధతిగా చాలా డీసెంట్గా చేస్తుంది. ఇట్లా వీడు ఫుల్ రెచ్చగొడతాడు. ఐ థింక్ హీ లైక్స్ మ్యూజిక్ మోర్. వాడికి కొంచెం ఇప్పటి నుంచే మెల్లగా బుక్స్ అలవాటు చేద్దామంటే పేషెన్సే ఉండట్లేదు. ఒక్కసారి బుక్తో కూర్చుంటే ఒక్క పేజ్ దాటాడు. కానీ మా అమ్మాయికి ఏమో చాలా ఇష్టం, తనే నా దగ్గర బుక్ తీసుకొచ్చి కూర్చుంటది, నా చేతిలో బుక్ పెడుతుంది, నేను వెంటనే ఓపెన్ చేసి చదివితే, లేకపోతే చిన్మయి ఓపెన్ చేసి చదువుతుంటే సైలెంట్గా వింటది. మనోడు అస్సలు పేషెన్సే ఉండదు, అరే కూర్చోరా చదవరా చదువు. సో అది అంటే బుక్స్ అంటే మరి పిల్లలకు ఉండే ABCD బుక్స్ 1 to 3 బుక్స్, కలర్ బుక్స్, ఇంట్రెస్ట్ మనకు తెలిసిపోతుంటది కదా, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కలుగుతుంది వీళ్ళకి పిల్లలకి. ఈజ్ క్లియర్లీ మోర్ అన్ అవుట్డోర్ బాయ్. డేంజర్ అంటే ఏంటో తెలియట్లేదు. అదే చూడాలి ఇక టైం గడిచే కొంది ఎలా తయారవుతాడు ఏంటి. మై డాటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. ఓకే. తను రేపు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఏంటో నాకు తెలియదు, నేనైతే దేంట్లోనూ ఫోర్స్ చేయను, తన ఇష్టం. కానీ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇఫ్ షీ వాంట్స్ టు బీ, షీల్ బీ అన్ అమేజింగ్ యాక్టర్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, బాగా అది ఏదైనా తెలిసిపోతుంటది కళ్ళల్లో అక్కడ ఏంటి తన మూడ్ ఏంటని. సో పాప ముఖం, మీ చిన్నప్పుడు ముఖం ఏదో పెట్టి మా అచ్చమ్మ అమ్మ అనమాట. ఇప్పుడు మెల్లగా కొంచెం మారుతుంది. ఒక్క 1 year అయిపోయిన తర్వాత మెల్లగా మా అమ్మ పోలికలు ఇంకా ఉన్నాయి, బట్ నా పోలికలు కూడా ఎక్కువ వస్తున్నాయి. పుట్టినప్పుడు అయితే షీ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ మై ఐస్ అండ్ మై మదర్స్ ఫేస్. నౌ షీఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మీ ఆల్సో. అదొకటే చిన్న భయం, అరే నువ్వు ఎలాగైనా నువ్వు అంటే నాన్న మీలాగా ఉన్నానని చెప్పి కంప్లైంట్గా చెప్పకూడదని నాకు ఒక భయం. షర్వస్ ఏమో చిన్ను పోలికలు ఎక్కువ, చిన్ను సైడ్ కొంచెం పోలికలు. దృప్త ఏమో నేను మా అమ్మ. సో చిన్మయి అటు అక్కడ ఇక్కడ పనులు చేస్తుంది అన్నారు కదా, అక్కడ తనకి మోర్ వర్క్ ఉంటుందా? అంటే తను అక్కడ ఏదైతే ఫైట్ చేస్తూ ఉందో తనేదో అక్కడి నుంచి తీసేశారు, తను ఒక బాగా తగ్గింది. అవును, అక్కడైతే బాగా తగ్గిపోయింది. ఐ మీన్ వాట్ టు డూ సార్, I think she did the right thing. She did the right thing by coming out with her story and I'm very proud of her. దానికి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండకూడదు, బట్ ఇలాగే ఉన్నాయి. అండ్ నాకు నచ్చేది ఏంటంటే మీరు ఆమెకి
అలాంటి పరిస్థితుల్లో ఆమెకి అంటే ఎప్పటి నుంచి మీ టూ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 years